హల్లెలూయా. అందరికి వందనాలండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. సురక్షితంగా నివసింపజేయుదువు. ఇప్పుడు చాలామంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడతాం. ప్రతి ఒక్కరు చేసే పని అది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుతాం, ఉద్యోగాలు చేస్తాం, రాజకీయాలు, పొలిటికల్, ప్రతి ఒక్కరు ఎవరెవరి పనులు ఎవరెవరి వృత్తి వాళ్ళు చేస్తాం. అదంతా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నువ్వు చేసినవన్నీ దేవునికి హ్యాండ్ ఓవర్ చేయి. ఇది నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, మానవుడిగా నువ్వేమీ చేయలేవు. నువ్వు చేసింది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రైటా రాంగ్ అనేది దేవుడు నిర్ణయం చేస్తాడు. సాయంత్రం పూట నువ్వు పండుకునే టైంలో ఇంటికి వచ్చిన తర్వాత, దేవా నా జీవితంలో ఈరోజంతా ఇలా మాట్లాడాను, ఇలా చేశాను, తప్పైతే క్షమించు, రైట్ అయితే మమ్మల్ని ఆశీర్వదించని నీకు వచ్చిన వరకు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. అలానే దీని గురించి ఒక 3 మాటలు చెప్తాను. దేవుని సమక్షంలో మనము విశ్రాంతి పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడి సన్నిధిలో మనం విశ్రాంతి పొందాలి. రెండోది, రోజంతా జరిగిన పనినన్నింటినీ దేవుని దగ్గర మనం చెప్పుకోవాలి. సాయంత్రం పూట మనం రోజు చెప్పుకోవాలి. అప్పుడు మన భద్రత దేవుని చేతిలో పెట్టాలి. మన ప్రతి భద్రత కావాల్సినవన్నీ దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడు పెట్టినప్పుడు నీకేం చేస్తాడంటే, దేవుడు అన్నీ చక్కగా సమకూరుస్తాడు. ఈ వాక్యం అతనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక రకంగా చెప్తాను. ఒక చిన్న అర్థమయ్యే మాటల్లో చెప్తాను. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. తను ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి పని చేసుకుంటూ ఉండేవాడు. రోజు తన కష్టమే, రోజు కష్టం చేసేదే. తనకి ఎంత పని వీలైద్దో, ఎంత చేయగలుగుతాడో అంత చేసుకొని ఇంటికి వచ్చేసేవాడు. రోజుకి ఆయన కష్టపడుతున్నాడు, కానీ వర్షాలు పడట్లేదు. పంట అంతా ఎండిపోయి వచ్చింది. రోజుకు నీరసం అయిపోయి వస్తున్నాడు పని చేసి. రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది, రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంది. కానీ తన తల్లి కొడుక్కి అడగలేదు ఎందుకు నీరసం ఉన్నామని. సర్లే అని చెప్పి ఇంకా ఫైనల్గా ఫుల్ డల్ అయిపోయి అన్నం కూడా తినకుండా, ఆ రోజు రాత్రి నిద్రపోకుండా బాగా ఆలోచనలో పడ్డాడు. అప్పులు ఎలా తీర్చాలి, ఫ్యామిలీ ఎలా నడవాలి, కుటుంబం ఎలా పోషించాలి, ఫీజులు ఎలా కట్టాలి, ఎమ్మెల్యే ఇవన్నీ ఉంటాయి కదా మనకు రొటీన్గా, ఇవన్నీ ఎలా చేయాలని చెప్పి ఆయనకి మానసికంగా బాగా టెన్షన్ పడాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఇంక ప్రయోజనం లేదు మాట్లాడిద్దామని వాళ్ళ అమ్మ వచ్చి ఆయనకి ఏమైందిరా అంటే చెప్తాడు, అమ్మ నేను అన్నీ బాగానే చేశాను, పొలంలో గడ్డి లేకుండా చేశాను, అన్నీ చేశాను, కానీ వర్షం లేక మొత్తం ఎండిపోతుంది అని చెప్పి వాళ్ళమ్మతో చెప్తాడు. నాకు మనశ్శాంతి లేదు, బాధ ఉంది, టెన్షన్గా ఉంది, అసలు ఒకటి ఆలోచిస్తే 10 రకాలుగా ఎన్నెన్నో రకాలుగా అన్ని ఆలోచనలు వస్తున్నాయని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, బాబు ఇవన్నీ నీకు టెన్షన్ పోవాలంటే కొంచెం బైబుల్ చదువు నాన్న అని చెప్పి తను చెప్పే మాటల పరంగా చెప్తుంది. తను మాట వినడు. నేను కష్టాల్లో ఉండి వర్షం లేక బాధపడుతుంటే నీకు బైబుల్ గుళ్ళు గుర్తొస్తున్నాయి అని చెప్పి చెప్తాడు. ఇంకొక కొద్ది నిమిషాలు అక్కడే కూర్చొని వాళ్ళమ్మగారు, బాబు నువ్వు చెప్పే నీ బాధ, నీ ఆందోళన, నీ కష్టాలు అన్నీ నేను రోజు చూస్తున్నా, రోజు వచ్చి చెప్పడం బాగుండదు, చేసుకుంటున్నావు నీ పని, నీకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి, నీకు అడ్డు రాకూడదని నేను మాట్లాడట్లేదు,
ఈ రోజు నీ బాధ నేను చూడలేని పరిస్థితిలో ఉన్నాను, నీకు చాలా టెన్షన్గా తీసుకుంటున్నాను, అన్నం కూడా తినట్లేదు, ఒక్కసారి ఈ బైబిల్ ఇస్తాను చదువు, నీకు నచ్చితేనే చదువు, 1 గంట ప్రస్తుతానికి చదువు, నీకు నచ్చితే కంటిన్యూ చేయి, లేదంటే లేదు, దేవుడు గొప్పోడు, నీకు విజయం ఇస్తాడు అని చెప్తే సరే తల్లి మాట కాదని ఎందుకని చెప్పి ఆయన బైబిల్ తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి చదివే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ అమ్మ కానీ పక్కన ఉన్నా కూడా పట్టించుకోకుండా అట్లనే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాత్రి అయిపోయింది. రాత్రి అయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి కూర్చుంది పక్కన, మళ్ళీ కూర్చొని చూస్తూ ఉంటుంది. నాన్న చదువుతున్నావు కదా, ఒక వాక్యం అది కీర్తనలు తీసి ఒకసారి చదువు నాన్న అంటాడు. చదువుతూ ఉంటే ఇప్పుడు మనం చదివాం కదా కింద 8:4, అది చదివిన తర్వాత ఆ వాక్యం తన గుండెకి బాగా గట్టిగా బలంగా తగులుద్ది. దేవుడు మనకు నిజంగా ఉన్నాడు అని చెప్పి ఫుల్ విశ్వాసం పెడతాడు. దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంటుందంటే దేవుడు మనం ఎలాగైనా మార్చే దేవుడు, ఏ టైంలో ఎప్పుడు ఎలా మనం అద్భుతాలు సాధిస్తామో, దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడో మనకు తెలీదు. అప్పుడు ఆ రోజు ఆయన ఒకటే అంటాడు, ఆ వాక్యాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ వాక్యం చదివాడు, తనకు కొంతవరకు అర్థమైనట్టు, దేవా ఈ రోజంతా పనుల్లో నేను కష్టపడి వచ్చాను, కష్టానికి ఫలితం లేదు, నేను ఓడిపోయాను, దాంట్లో నష్టపోయాను, పనిలో చేయకుండా బలహీన అయిపోయాను, నాకు అసలు నా శరీరం నాకు సహకరించట్లేదు, నా పనులన్నీ నీకు అప్పచెప్తున్నా, కష్టాలు నా అప్పులు అన్నీ నీకు అప్పచెప్తున్నా, వాక్యం ద్వారా నీకు అప్పచెప్తున్నా, ఇవన్నీ నీ చిత్తపరంగా చేయతండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకొని మోకరించి ప్రార్థన చేసి తను ప్రశాంతంగా నిద్రపోతాడు. తనకు టెన్షన్ అందలేదు. ఆయన పంట పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తను ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోలేదు. ఈ రోజు వర్షం వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పి కూలను తీసుకెళ్ళడం, పని చేయడం, కొద్ది రోజులు ఈయనే చేసుకోవడం, ఇలా చాలా కష్టపడి వస్తారు. ఒక రైతు కష్టాలు తనకు ఒకరికే తెలుసు, ఇంకొకరికి తెలీదు. అలా కష్టపడి వస్తుంటే ఫలితం లేకుండా పోయింది. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన ఒకే ఒక మాట వల్ల ఈ దేవుడు ఆయన చేశాడు, నిజమైన దేవుడు కాబట్టి ఆయనకి చక్కని నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి పొలానికి వెళ్ళి తన పని చక్కగా చేసుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనకి డబ్బు రాలేదు కానీ మనశ్శాంతి దొరికింది. మనిషికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదండి. ఎన్నో కోట్లు సంపాదించు, శాంతి ఉండదు. కానీ మనశ్శాంతి, ధైర్యానికి ఆయనకి దేవుడి వాక్యం గుండె నిండా మనసారా నింపేసింది. అప్పుడు అతను ఒకటే అనుకున్నాడు, దేవుడు చేస్తాడని నమ్మకం పెట్టేసి కొద్ది రోజులా కాలం గలిపాడు. కొద్ది రోజులు అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. చాలామంది రైతులు ఉంటారు, పొలం అంటే పొలం ఒకటే ఉండదు కదా, చాలామంది రైతులు కలిసి ఉంటారు. అయితే ఆయన పొలంలో చాలా పచ్చనిగా మారి అద్భుతమైన పంట వస్తుంది. ఆయనకి అద్భుతమైన పంట వస్తుంది. ఏ సంవత్సరం పండించలేనంత పంట ఆయన సాధిస్తాడు. అంత పంట పండిన తర్వాత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. దేవునికి కృతజ్ఞతలు తెలిపి చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు, అరే వాడేసినట్టు మనం కూడా పండించాం కదా, ఈసారి ఏంటి వాడికి అంత వచ్చింది, మనకేంటి ఇంత వచ్చిందని చెప్పి వాళ్ళ పక్కన వాళ్ళు అనుకున్నారు. కానీ ఈయన దగ్గర వచ్చి చెప్పలేదు. కానీ దేవుడు కార్యం ఎలా చేసాడండి, తను చేయలేదు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి తనకు అందరికన్నా హెచ్చుగా తనకు నిలబెట్టాడు. ఆయన ఏమనుకున్నాడు, అసలు నా వల్ల కాదు, నేను అలసిపోయాను, అప్పుల్లో మునిగిపోయి ఉన్నాను, బాధపడుతున్నాను, నేను పని కూడా చేయలేని దీనుడిగా మారిపోయాను అని చెప్పి తనలో తను చెప్పుకునే టయానికి ఇవన్నీ జరుగుతుంది. దేవుడు ఆయనకు అంత అద్భుతం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అంటది, నాన్న ఇప్పుడు మనశ్శాంతి ఉందంటే అప్పుడు వాళ్ళ అమ్మని పట్టుకొని, ఈ బైబిలే కానీ లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదమ్మా, నిజమైన దేవుని గురించి నాకు చెప్పావు, నీకు చాలా పడి ఉంటానని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళిద్దరూ చక్కగా వాక్యాలు చదువుకుంటూ చక్కని జీవితాన్ని వాళ్ళిద్దరూ అందిస్తారు. అందుకే దీంట్లో నీతి ఏంటంటే, మనము దేవుణ్ణి ఎప్పుడైతే మన హృదయం మనస్ఫూర్తిగా నమ్ముతామో నీ మనసులో భయం అనేది ఉండదు. నిన్ను చంపుదామని వచ్చేవాడు కూడా శాంతించి వెళ్ళిపోతాడు. ఎన్నో వాక్యాలు చదివాం. సింహాల్లో బోన్లో వేసిన వాళ్ళకి ఏం కాలేదు, ఉడుకుతున్న ఆయిల్లో వేసినా కూడా ఏమవ్వలేదు, ఎంతోమంది రాజులు వద్యాలకు వచ్చినా కూడా ఏమవ్వలేదు. అంటే కేవలం
వాళ్ళంట దేవుడు ఉన్నాడు. తను అనుకుంటే తన దేవదూతలను పెట్టి హెచ్చు స్థాయిలో పెడతాడు. క్షణాల్లో మనకు రాజుని చేయగలుగుతాడు. అంత గొప్ప దేవుడు యేసు ప్రభు. తన నిద్ర లేక, ఆహారం లేక, ఉన్నది కూడా తినలేని స్థాయిలో ఉన్న ఈ రైతు తన వాక్యం చదివి, బైబిల్ వాక్యం చదివి ఇంత మారి అద్భుతాలు తీసుకున్నాడు, సంతోషపడ్డాడు. అంటే ఈ నీతి మనకి ఏం నేర్పిస్తుంది? మనం దేవునికి ఎప్పుడైతే వెంబడించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు దేవుడు మన హృదయానికి తాకుతాడు. ఒక్కసారి దేవుడు మనకు తాకాడు అనుకో, మనకు వెదురు ఉండదు, రాబడి కానీ, దేవుడి దగ్గర మనకి ఎలాంటి రోగాలు కానీ ఏమీ మనకు రావు, ఎలాంటి అసలు నిందలు రావు, ఏమీ రావు. ఏం వచ్చినా మన వెనకల దేవుడు ఉండి నడిపిస్తాడు. కాబట్టి మనకేమీ రావు. ఏదో చేయాలనుకున్నవాడు కూడా సైలెంట్గా మాట్లాడుకుంటూ ఆయనకు వెనక్కి వెళ్ళిపోతాడు, కానీ మన దగ్గర వచ్చి ఏమీ చేయడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నుంచి అయినా సరే కొంతమంది విశ్వాసం తగ్గిన వారు ఉన్నా, మీకు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా దేవుని వాక్యాలు చదువుకుంటూ ఉండండి. మీరు మీ అవసరాలు, మీ కష్టాలు, మీ బాధలు వీటన్నింటినీ విడుదలిచ్చే దేవుడు కాబట్టి మీకంతా మేలే జరుగుతుందని ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.